నమస్కారం. ఆగస్ట్ 2026 మేష రాశికి సంబంధించిన ఈ అద్భుతమైన విశ్లేషణకు స్వాగతం. ఇందులో మనం కేవలం జ్యోతిష్య ఫలితాలనే కాకుండా ఆ గ్రహస్థితులను శారీరకంగా, ఆధ్యాత్మికంగా ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో లోతుగా పరిశీలించబోతున్నాం. నిజానికి మేష రాశి వారికి ఇదొక పర్ఫెక్ట్ కాస్మిక్ డయాగ్నోస్టిక్ అని చెప్పొచ్చు. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈ విశ్లేషణలో మనం ప్రధానంగా 5 అంశాలను చూడబోతున్నాం. ముందుగా ఆగస్టు నెల మేషరాశి ఫలితాలు, ఆ తర్వాత నిద్రలేమిపై శని ప్రభావం, దానికి ఆయుర్వేద పరిష్కారాలు, కుజుడి శక్తిని ఎలా మేనేజ్ చేయాలి, మరియు చివరగా సుబ్రహ్మణ్య స్వామి వారి ఆధ్యాత్మిక రక్షణ కవచం. ఇక మొదటి విభాగం ఆగస్ట్ 2026 మేషరాశి ఫలాలు. ముఖ్యంగా గృహ బలం మరియు మనకు తెలియకుండా అయ్యే రహస్య ఖర్చుల గురించి చూద్దాం. ఈ ఆగస్టు నెల మేషరాశి వారికి ఒక నిశ్శబ్ద కోట లాంటిది అన్నమాట. ఎందుకంటే ఒకవైపు చతుర్థ స్థానమైన కర్కాటకంలో ఉచ్చస్థితిలో ఉన్న గురువు అద్భుతమైన గృహశాంతిని ఇస్తున్నాడు. ప్రాపర్టీ విషయాల్లో విజయాలు, కెరీర్లో మంచి ప్రమోషన్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. కానీ అదే సమయంలో మరోవైపు చూస్తే 12వ స్థానమైన మీనంలో ఉన్న శని నిశ్శబ్దంగా మన నిద్రను, వనరులను హరిస్తున్నాడు. అంటే ఆకస్మిక నష్టాలు ఏవీ రాకపోయినా మెల్లమెల్లగా ఒక రకమైన అలసట పేరుకుపోతుందన్నమాట. అయితే గురుగ్రహం యొక్క అనుగ్రహం ఉండటం వల్ల విద్యార్థులకు, అలాగే ఉద్యోగం కోసం చూసేవారికి ఇది నిజంగా చాలా అద్భుతమైన సమయం. కానీ ఇక్కడ చిన్న ట్విస్ట్ ఉంది. 6వ స్థానమైన కన్యలో శుక్రుడు నీచ స్థితిలో ఉండడం వల్ల వ్యక్తిగత సంబంధాలలో చిన్న చిన్న విమర్శలు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి బంధాల్లో చిన్న తప్పులను భూతద్దంలో చూడకుండా అనురాగాన్ని వ్యక్తపరచటం ఇక్కడ అత్యంత ముఖ్యం. మరి ఈ పరిస్థితిని ఎలా హ్యాండిల్ చేయాలి? దానికి ఒక 5 సింపుల్ పక్కా స్ట్రాటజీస్ ఇక్కడున్నాయి. మొదటిది, ప్రాపర్టీ లేదా ఇంటి ఖర్చులకు ముందే ఒక ఖచ్చితమైన బడ్జెట్ లిమిట్ సెట్ చేసుకోవాలి. రెండవది, కెరియర్కి సంబంధించిన కీలక చర్చలు ఏవైనా ఉంటే ఆగస్టు మొదటి 2 వారాల్లోనే కంప్లీట్ చేసుకోవాలి. మూడవది, కేవలం 2 ముఖ్యమైన పనులపైనే ఫోకస్ చేయాలి. ఎనర్జీని వృధా చేసుకోకూడదు. నాలుగవది, పడుకునే 90 నిమిషాల ముందే స్క్రీన్ టైం ఆపేయాలి. ఇక 5వది, వారానికి ఒక్కసారైనా ఆత్మీయుల పట్ల మనస్ఫూర్తిగా కృతజ్ఞతను తెలియజేయాలి. ఇక రెండవ విభాగం, అసలు 12వ స్థానంలో ఉన్న ఈ శని ప్రభావం వల్ల భౌతికంగా ఎలాంటి సవాళ్లు ఎదురవుతాయో ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం మేషరాశి వారికి వ్యయస్థానంలో శని సంచరిస్తున్నాడు. అంటే ఇది ఏలినాటి శని మొదటి దశ అన్నమాట. ఇది వినగానే భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది సడన్గా పెద్ద పెద్ద ప్రమాదాలనేమీ తీసుకురాదు. కానీ ఇది మన వనరులను, ముఖ్యంగా మన నిద్ర యొక్క క్వాలిటీని చాలా నెమ్మదిగా హరించివేస్తుంది. దీనివల్ల నెలంతా కూడా తెలియకుండానే ఒక విధమైన నీరసం లేదా అలసట నిశ్శబ్దంగా బాడీలో పేరుకుపోతూ ఉంటుంది. మరి ఆరోగ్యపరంగా చూసుకుంటే శ్వాసకోశ సంబంధిత సమస్యలు మరియు కిడ్నీల పట్ల కాస్త ఎక్కువ శ్రద్ధ వహించాలి. ముఖ్యంగా దీర్ఘకాలిక సమస్యలున్నవారు ఖచ్చితంగా మెడికల్ అడ్వైస్ తీసుకోవటం మంచిది. దానికి తోడు 6వ స్థానంలో చంద్రుని సంచారం వల్ల మన ఎమోషన్స్ని బట్టి మన ఫిజికల్ ఎనర్జీ లెవెల్స్ కూడా హెచ్చుతగ్గులకు గురవుతుంటాయి. కాబట్టి శారీరక శ్రమను అతిగా చేయకుండా ఉండటం చాలా కీలకం. ఇప్పుడు 3వ విభాగంలోకి అడుగు పెడదాం. భౌతిక దేహానికి స్వస్థత చేకూర్చే అద్భుతమైన ఆయుర్వేద పరిష్కారాలేంటో తెలుసుకుందాం. ఆయుర్వేదంలో ఈ నిద్రలేమిని నిద్రనాశ అంటారు. ఇది ఎందుకు వస్తుందంటే బాడీలో వాత మరియు పిత్త దోషాల మధ్య బ్యాలెన్స్ తప్పడం వల్ల. శని గ్రహం వల్ల కలిగే ఈ నిద్రలేమి మన శరీరంలో వాత, పిత్త దోషాలను పెంచుతుంది. దీనివల్ల నర్వస్ సిస్టమ్ ఎప్పుడూ హైపర్ యాక్టివ్గా ఉండి
మనసుకు అసలు విశ్రాంతే దొరకదు. మరి దీన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలి? ఆయుర్వేదంలో దీనికి సంబంధించి అద్భుతమైన థెరపీలున్నాయి. ఇక్కడ టేబుల్లో చూడండి. మొదటిది శిరోధార. నుదుటిపై గోరువెచ్చని ఔషధ తైలాన్ని నిరంతరాయంగా పోయడం. ఇది నాడీ వ్యవస్థను సూపర్గా శాంతపరుస్తుంది. రెండవది శిరో అభ్యంగ్. తల, మెడ, భుజాలకు మసాజ్ చేయడం వల్ల స్ట్రెస్ వెంటనే తగ్గిపోతుంది. ఇక మూడవది పాదాభ్యంగ్. వలియ చందనాది తైలంతో పాదాలకు మసాజ్ చేయడం. దీని ద్వారా బ్లడ్ సర్క్యులేషన్ మెరుగుపడి మనసుకు చాలా డీప్ రిలాక్సేషన్ దొరుకుతుంది. అయితే కేవలం బయట నుంచి చేసే చికిత్సలే కాకుండా మనం లోపలికి తీసుకునే ఆహారం కూడా అంతే ముఖ్యం కదా. వెచ్చని సాత్విక ఆహారం తీసుకోవడం, అశ్వగంధ, బ్రాహ్మి లాంటి మూలికలను వాడటం వల్ల చాలా ప్రయోజనం ఉంటుంది. పడుకునే ముందు ఒక కప్పు గోరువెచ్చని ఆవు పాలలో కొంచెం జాజికాయ పొడి, 1 స్పూన్ నెయ్యి కలుపుకొని తాగడం అనేది నిద్రలేమికి ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. అలాగే రాత్రిపూట కాఫీలు, టీలు, హెవీ మీల్స్కి దూరంగా ఉండటం మర్చిపోకూడదు. ఇక 4వ విభాగం, మేషరాశికి అధిపతి అయిన కుజుడి శక్తిని ఎలా మేనేజ్ చెయ్యాలి? ఈ అగ్నితత్వాన్ని నియంత్రించడం ఇక్కడ చాలా కీలకం. ఈ ఆగస్ట్ నెలలో రాశ్యాధిపతి కుజుడు 3వ స్థానమైన మిథున రాశిలో, అందులోనూ ఆరుద్ర నక్షత్రంలో సంచరిస్తున్నాడు. ఇది మామూలు ప్లేస్మెంట్ కాదు. ఇది అద్భుతమైన ధైర్యాన్ని, కమ్యూనికేషన్ స్కిల్స్ని ఇస్తుంది. సేల్స్ లేదా రైటింగ్ ఫీల్డ్లో ఉన్న వారికి ఇది చాలా ప్లస్ అవుతుంది. కానీ అదే సమయంలో ఇది ఒక వారియర్, పైనియర్ లాంటి విపరీతమైన అగ్నిశక్తిని క్రియేట్ చేస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఫోకస్ ఒకే చోట ఉండదు. ఒకేసారి 10 పనులు చేయాలనిపించి ఎనర్జీ అంతా చెల్లాచెదరయ్యే ప్రమాదం ఉంది. ఈ అస్థిరతను తగ్గించి పనుల్లో వచ్చే ఆటంకాలను క్లియర్ చేసుకోవడానికి మనకు కొన్ని అద్భుతమైన జ్యోతిష్య పరిహారాలు ఉన్నాయి. అవేంటంటే, సంకష్టహర చతుర్థి రోజున గణపతి హోమం చేయించడం, అలాగే ప్రతిరోజు కాలభైరవాష్టకం చదవడం వల్ల నెగటివిటీ దూరమవుతుంది. ఇక అమావాస్య లేదా అష్టమి తిథులలో భైరవస్వామి గుడిలో గుమ్మడికాయ దీపం వెలిగించడం ద్వారా మనసులో ఉండే ఆ అశాంతికి పక్కగా చెక్ పెట్టవచ్చు. సరే, భౌతికమైన పరిహారాలు చూసాం, గ్రహ శాంతులు చూసాం. కానీ అసలు కుజునికున్న ఈ అగ్ని లాంటి శక్తిని ఆధ్యాత్మికంగా పూర్తిగా ఎలా సమతుల్యం చేయగలం? ఇక్కడే మనకు ఒక బ్రహ్మాస్త్రం లాంటి ఆధ్యాత్మిక పరిష్కారం దొరుకుతుంది. అదే మన 5వ మరియు చివరి విభాగం, సుబ్రహ్మణ్య రక్షణ. ఆ దైవిక కవచాన్ని ఎలా ఆవాహన చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. కుజ దోషాలను తొలగించడానికి, లైఫ్లో అడ్డంకులను ఛేదించడానికి మరియు ఆరోగ్యాన్ని తిరిగి పొందడానికి సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం అనేది ఒక అత్యంత శక్తివంతమైన మంత్రం. ఎప్పుడైతే కుజుని అగ్నితత్వం అస్థిరంగా మారుతోందో అప్పుడు సుబ్రహ్మణ్య స్వామి వారి ఆశీస్సులు ఒక అభేద్యమైన ఆధ్యాత్మిక రక్షణ కవచంలా మనల్ని కాపాడతాయి. ఆ స్తోత్రం యొక్క సారాంశం ఒక్కసారి గమనించండి. వల్లీ సమేత సుబ్రహ్మణ్య స్వామి, దేవతలకు అధిపతివైనవాడా, కరుణామయుడా, దీనుల పాలిట బంధువైనవాడా, నాకు నీ అభయహస్తాన్ని అందించి రక్షించు. ఈ శ్లోకాన్ని మనస్ఫూర్తిగా చదువుకుంటే చాలు, దైవం మన తోడుగా ఉందనే ఒక అద్భుతమైన ధైర్యం, ప్రశాంతత మనకు లభిస్తాయి. ఇక ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక చిన్న కానీ ముఖ్యమైన విషయం. ఆగస్ట్ 2026లో మేషరాశి వారికి కలిసి వచ్చే అనుకూలమైన రంగులు ఆకుపచ్చ, తెలుపు మరియు నీలం. అలాగే ముఖ్యమైన పనులు మొదలు పెట్టడానికి సోమవారం మరియు శనివారం చాలా అద్భుతమైన రోజులు. ఈ చిన్న విషయాలను ఫాలో అవ్వడం వల్ల విశ్వశక్తులను మనకు అనుకూలంగా మార్చుకోవడం మరింత సులువవుతుంది. మరి ఇదంతా చూశాక ఏమనిపిస్తోంది? గ్రహాల గమనం తెలిపే జ్ఞానాన్ని,
ఆయుర్వేదం అందించే స్వస్థతను, పురాతన మంత్రాలకున్న శక్తిని మేళవించడం ద్వారా మేషరాశివారు ఈ విశ్వశక్తులను తమకు అనుకూలంగా మార్చుకుంటారా, లేదా ఆ అగ్నితత్వపు అశాంతిలో చిక్కుకుపోతారా? నిజానికి ఎంపిక, ఆచరణ అంతా మన చేతుల్లోనే ఉంది. ఈ సంపూర్ణ విశ్లేషణ ప్రతి ఒక్కరికి ఎంతో ఉపయోగపడుతుందని ఆశిద్దాం. మరొక ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.